పత్రిసారి పరిచయం అయిన వెంటనే నాకు ఒకటే చెప్పారు, ధ్యానం చేస్తున్నావు కదా అని ఏది కోరద్దు, ఎప్పుడు ఏ కోరికతోటి నువ్వు ధ్యానం చెయ్యొద్దు. సరే సార్ అన్న, కానీ నువ్వు అనుకున్నవన్నీ నీకు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? నీకు అవసరమైనప్పుడు వస్తాయి. కోరుకున్నప్పుడు రావాలా, అవసరమైనప్పుడు రావాలా? అందుకే వస్తాయి. వచ్చినవి నువ్వు విశ్వానికి ఇవ్వగలిగితే నీకు ఆనందంగా వస్తాయి. నాకు ముందు పత్రిసారి మాట చెప్పారు కదా, కరెక్ట్ అనుకున్నా. తర్వాత నాకు భగవద్గీతలో శ్లోకం 4వ అధ్యాయం 19వ శ్లోకం, ఎస్ సర్వే సమారంభ కామ సంకల్ప వచ్చిత అన్నాడు. ఎలా చెయ్యాలి ధ్యానం? కోరికలు సంకల్పాలు లేకుండా సాధన చేస్తే వాడిని పండితుడు అంటాడు. అలాంటి వాడి కర్మలన్నీ జ్ఞానాగ్నిలో భస్మమవుతాయి. మరి గీత ఏం చెప్పింది? కోరిక సంకల్పం లేకుండా సాధన చేయండి. మరి మనం తాటెట్టు కూర్చుంటే ఏమొస్తుంది? తాటి మిగులుతుంది, నువ్వు కూర్చోవడం మిగులుతుంది. ధ్యానం మాత్రం కుదరదు. ఎందుకు కుదరదు? నీ దృష్టి శ్వాస మీద లేదు, తాటి మీద ఉంది. అప్పుడు నువ్వేమైంది? పరాశక్తి నీలో తీసుకోలేకపోతున్నావు. పరాశక్తి నీలోకి ఎక్కడొస్తుంది? నీ శ్వాస ద్వారా లోనికి వెళ్ళాలి, నీ ప్రాణం ద్వారా నీకు లోనికి వెళ్ళాలి ఆ శక్తి. కానీ నువ్వు కోరిక అనేది మధ్యలో పెట్టుకుని ఆ శక్తిని లోనికి రానివ్వకుండా చేస్తున్నావని అతి చిన్న విషయం కూడా తెలియట్లేదు. అది తెలిస్తే అప్పుడు కోరికెట్టుకోకుండా నేను ఎంతసేపు శ్వాస మీద ధ్యాస పెడితే అంతసేపు పరాశక్తిని నాలోకి ప్రాణం ద్వారా తీసుకోగలుగుతున్నాను అనే జ్ఞానం ఏడ్చుండేది. ఎన్ని పుస్తకాలు రిఫర్ చేయవలసి వచ్చిందో నేను శ్వాస మీద ధ్యాస ఎందుకు అన్నదానికి.